దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము మనము లూకా సువార్తలో దేవుడైన యెహోవా ఆయన నామాన్ని ఏ విధంగా బయలుపరుచుకున్నాడో మనం తెలుసుకుంటున్నాం. మత్తయి సువార్తలో కూడా ఆయన నామాన్ని మనం బయలుపరుచుకున్నాం. మత్తయి సువార్తలో దేవుడు తన దూత ద్వారా బయలుపరిచిన మాటలను బయలుపరుచుకున్నాం. అయితే ఇప్పుడు లూకా సువార్తలో మత్తయి సువార్తలో యోసేపుతో మాట్లాడాడు, జ్ఞానులతో మాట్లాడారు. ఆ తర్వాత దేవుడైన యెహోవా దూత ద్వారా మాట్లాడుతూ వచ్చారు. యోసేపుతోటి, జ్ఞానులతోటి చక్కగా మాట్లాడి యేసు ప్రభువుని మరి హేరోదు ద్వారా చంపనీయకుండా వాళ్ళని వెళ్ళమని మరియా యోసేపులతో కూడా మరి చక్కగా దేవదూత ద్వారా తెలియపరిచారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న యెహోవా కొత్త నిబంధనలో కూడా ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా ఆయన మాటను మనం ఉదహరించి క్రీస్తుని వెంబడించి క్రీస్తు చూపించిన మార్గములలో నడుచుకొని తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులు అవ్వాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. కనుక లూకా సువార్త మనం ప్రభు ఈయన ఏ విధంగా బయలుపరచబడ్డాడో చూద్దాం. మనం లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ యెహోవా యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారంట వీరు. విధులు కట్టడలు ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జకర్యా ఎలిజబెతులు యూదయ దేశంలో. కనుక ప్రభు యొక్క అంటే యెహోవా యొక్క ఆజ్ఞలు విధులు కట్టడలు ప్రకారం చక్కగా నడుచుకున్నారు. అందును బట్టి దేవుడు ఆయన్ని ఇష్టపడ్డాడు. ఆయన యొక్క విధులు కట్టడలు ఆజ్ఞలు శాస్త్రాల ప్రకారం నడుచుకున్నప్పుడే దేవుడు ఇష్టపడతాడు. కనుక విధులు కట్టడలు ఆజ్ఞల శాస్త్రంలో ధర్మశాస్త్రంలోనే 5 ఖండాల్లో ఉన్నాయి. వాటినే రాజులు కానీ ప్రవక్తలు కానీ న్యాయాధిపతులు కానీ యేసు ప్రభు కానీ శిష్యులు కానీ అపొస్తలులైన పౌలు కానీ ఆ విధులు కట్టడలు ఆజ్ఞల ప్రకారమే నడుచుకున్నారు. అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు. ఇక్కడ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరూ జకర్యా ఎలిజబెతులు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ వీరిద్దరూ యెహోవా యొక్క అంటే ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. నీతిమంతులై యెహోవా మాట ఎవరైతే వింటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు నీతిమంతులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన విధులు కట్టడలు ఆ న్యాయ విధులు కట్టడలు ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడే నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 8వ వచనం కూడా మనం చదువుకుందాం. 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బాగా వృద్ధులైపోయారు. రిటైర్మెంట్ కూడా వచ్చింది. దేవుని ఆలయంలో పనిచేయటానికి యాజకుడిగా పనిచేశాడు జకర్యా. ఎలిజబెత్ జకర్యా ఇద్దరు వృద్ధాప్యం వచ్చేసింది. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు. 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూపము ప్రార్థన చేయటానికి దేవుని ఆలయంలో ప్రార్థన చేయటానికి మరి జకర్యాకి వంతు వచ్చేసిందంట. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచున్నారు. ధూప సమయమందు ప్రజలు చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఈయన లోనకి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెలపల నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు యెహోవా దూత అంటే ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ధూపవేదిక ప్రార్థన చేసే వేదిక దగ్గర మరి యెహోవా దూత కనబడిందంట. ప్రభు దూత కనబడగా
ఓకే. ఓకే. ఆమ్. హ్మ్. ఓకే నాన్న. హ్మ్. ఆ! ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, యెహోవా దూత, ప్రభువు దూత అంటే యెహోవా దూత, వే ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడి భయపడిన వాడాయెను. అప్పుడా దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. యోహాను. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ వృద్ధులకి దేవుడు తరగతి క్రమం అయిపోయింది, ఇంకా ఆయన రిటైర్మెంట్ వచ్చేసింది, ప్రభు సన్నిధికి వెళ్ళి, అంటే అంత వయసు ఉంది వాళ్ళకి, అంత వృద్ధుడు. ఆ వృద్ధుడితో యెహోవా దూత, అంటే దేవుడు పంపిస్తున్నాడు, దూతను పంపించి, యెహోవా పంపిస్తున్నాడు. ప్రభు దూత వచ్చి అప్పుడు జకర్యాతో చక్కగా మాట్లాడింది అనమాట. కనుక అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, అంటే అతడు ప్రభు అంటే యెహోవా దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసములైనను మద్యములైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభు అయిన యెహోవా యెహోవా వారిని యెహోవా అయిన యెహోవా దేవుని వైపుకు త్రిప్పు త్రిప్పును, ఆయన వైపుకు, అంటే చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు లేఖనాల్లో, ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రభు అయిన వారి దేవుడు, దేవుడన్నా యెహోవన్నా ప్రభు అన్నా యెహోవాయే దేవుడు. అనేకుల్ని దేవుని వైపుకి త్రిప్పుతాడంట. ఎవరు? యోహాను. అందుకే యోహాను కూడా చక్కగా బాప్తిసాలు ఇస్తా వచ్చాడు. అందుకే మరి మారు మనసు లేని వాళ్ళకి, మరి సద్దుకయ్యలు పరిసయ్యులు వచ్చినప్పుడు, మీరు మారు మనసు లేకుండా మీరు ఎందుకు బాప్తిసాలు తీసుకోవటానికి వస్తున్నారు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు అని చెప్పేశారు. ఆ విధంగా ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, అనేకులు దేవుని వైపు త్రిప్పటానికి యోహాను మరి నీకు నీకు పుట్టబోయే కుమారుడు అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతాడు, యెహోవా వైపుకి, ప్రభు వైపుకి త్రిప్పుతాడు. కనుక నీకు మహదానందము కలుగును అని చక్కగా చెప్తున్నారు. కనుక ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడైన యెహోవా మరి జకర్యా ఎలిజబెతులతో, మరి దేవుడైన యెహోవా జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఇక లాస్ట్ దినం అన్నమాట. ఇంకా ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అంటే తరగతి క్రమం చొప్పున ఆయన కడవరి దినం వచ్చేసింది, లాస్ట్ దినము. ఆ ధూపము వృద్ధులైపోయారు కనుక ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడైన యెహోవా దూతతో జకర్యాతో మాట్లాడాడు. దేవుడైన యెహోవా కొత్త నిబంధనలో కూడా దేవుడైన యెహోవా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఆ యెహోవాయే ఈ కుమారుడిగా వచ్చాడని చెప్పకూడదు, ఆయనే త్రియేక దేవుడు అని చెప్పకూడదు. త్రియేక దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. అప్పుడు లోకమంతా కూడా మాకు గొప్ప గొప్ప దేవుళ్ళు, మాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. ఆ దేవుళ్ళు మనకొద్దు, మనకు అద్వితీయ దేవుడు ఒక్కడే, అద్వితీయ కుమారుడు ఒక్కడే. అంటే దేవుని పని నెరవేర్చిన వాడు ఒక్కడే. భూమి మీద ఎవ్వరు దేవుని పని క్రమంగా ఎవ్వరు నెరవేర్చలేకపోయారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు జకర్యాతో మాట్లాడాడు. ఆయన కాలము సంపూర్ణమైపోయింది. ఇంటికి పోయేటప్పుడు దేవుడైన యెహోవా దూతతో మాట్లాడారు. ఇక్కడ మనం 24వ వచనంలో కూడా మనం చదువుకుందాం. ఆ జనములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన జనములలో ప్రభు అంటే యెహోవా ఈలాగున చేశానని 5 నెలలో ఇతరుల కంట పడకుండాను. ఆమె గర్భం ధరిస్తుందని చెప్పాడు, ఒక బిడ్డను నీకు ఇస్తున్నానని చెప్పాడు కదా జకర్యాకు దేవుడైన యెహోవా తన దూతను పంపించి. అప్పుడు ఆమె అంట 5 నెలలు ఎవరికంట కనబడకుండా దేవుడు నాకున్న అవమానమును తీసివేసాను, నాకుండిన అవమానమును తీసివేశాడు గనుక నేను ఇతరుల కంటకు 5 నెలలు దాకా పడకూడదు అని ఆమె 5 నెలలు పడలేదంట. తర్వాత 26వ వచనంలో కూడా మనం చూద్దాం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత
గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక మనుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. దేవుడు అంటే యెహోవా, ప్రభువు అని అర్థం. కనుక ఆరో నెలలో గబ్రియేలును దేవదూత, అంటే దేవుని తరపున ఉన్నాడు గబ్రియేలును దేవదూత, వర్తమానాన్ని మనకు దేవుని దగ్గర నుండి వర్తమానం పంపించడానికి, భూమి మీద ఉన్న మానవులకి తెలియపరచడానికి ఒక దేవదూతని, గబ్రియేలును దేవదూతని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక గలిలయలోని నజరేతను ఊరిలోనే ఉన్నాడు. ఎవరు? మరియమ్మ యోసేపులు. ఇంగో గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన, ఒక పురుషునికి అంటే యోసేపుకు ప్రదానం చేయబడింది కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభమో. గబ్రియేలు దేవదూత, దేవుని తరపున వచ్చిన గబ్రియేలు దేవదూత, ప్రభు తరపున వచ్చిన గబ్రియేలు దేవదూత, దయాప్రాప్తురాల, నీకు శుభము అని చక్కగా చెప్పింది. అంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఈ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుడు దేవుడైన యెహోవాకి కుమారుడు యేసుక్రీస్తు. చక్కగా దేవదూత ద్వారా దేవుడైన యెహోవా బయలుపరుస్తున్నాడు ఈ మాటలు. యేసు దేవుడి కుమారుడు, దేవుడు కాదు. దేవుని కుమారుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రధాన శిల్పిగా, జీవాధిపతిగా, సృష్టికి దేవాధిపతి ముందు పుట్టినవాడు దేవుడు తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే లోకంలో జరిగేదంతా దేవుడికి తెలుసు కనుక. మనందరం అపవాది చేతుల్లో ఇరుక్కుపోయి పాపంలో పండిపోయి ఉంటాం కనుక దేవునితో సహవాసం చేయడానికి మనకు అర్హత లేదు కనుక అందుకు దేవుడు తన కుమారుని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ప్రధాన శిల్పిగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆమె ఆ మాటకు ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు, ప్రభు అయిన యెహోవా దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చను. ఆయన తండ్రి అయిన దావీదు వంశంలో పుట్టారు యోసేపు. కనుక మరియ గర్భంలో మరియ యోసేపులకి పుట్టిన ఈ కుమారుడు సింహాసనమును ఆయనకిచ్చను అని చెప్తున్నాడు. దావీదు సింహాసనము తరతరాలు యుగాలు నీ పిల్ల తరతరము నీ కుమారులు, నువ్వు నా యందు భయభక్తులు కలిగిన త్రోవల్లో నడుచుకున్నావు గనుక, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు గనుక నీ పిల్లలకు నా రాజ్యము సింహాసనం మీద కూర్చుండి ఒకడు నీకుండక మానడు అని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము మరి ఆయన రాజ్యము తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చను. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మరి అంతం లేనిదై ఉండును. ప్రపంచం అంతా యేసు ప్రభువే ఇప్పుడు. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడని తెలుసుకోవాలి. దేవుడు మరి మన కోసం పంపించాడని తెలుసుకోవాలి. యేసు ప్రభు దేవుడు అన్నామనుకో, ఇంక అక్కడ పోయినప్పుడు యేసు ప్రభే చెప్తాడు, నువ్వెవరువా నాకు తెలియదు, నా ఇద్దరు నుండి తొలగిపోండి అక్రమం చేయవారులారా అంటాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు కన్య గర్భంలోకి దేవుడి వాక్యాన్ని, ఆ వాక్యము, ఆ శబ్దాన్ని, ఆ మాటని, ఆ రొట్టెను గర్భంలోకి పంపించాడు దేవుడు యేసు ప్రభు రూపంలో. కనుక అందుకు మరి నేను పురుషుని ఎరిగిన దానినే ఇలాగు జరుగునని ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక పరిశుద్ధాత్మతో ఆ బిడ్డ పుడతాడు కనుక అతడు దేవుని కుమారుడు అనబడును. కనుక ఈ లోకమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతడు మరి దేవుని కుమారుడు అనబడతాడు. అంతేగాని మరియమ్మ యోసేపులకు పుట్టల. కన్యక మేరీ గర్భం ధరించింది. ఎందుకంటే పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైన గర్భంలో నుంచి రావాలి. పాపం చేసేవాళ్ళ గర్భంలో నుంచి రాకూడదు. పాపుల్లో నుంచి రాడు, పరిశుద్ధుల్లో నుంచే వచ్చాడు యేసు ప్రభు. కనుక
మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లేఖనాల్లో చూసినట్లయితే 39వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆ జనముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించెను. మరియ మరి కొండ చూడండి, యోధా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను. మరియా ఈ శుభవచనం అయిపోయిన తర్వాత నీకు గర్భంలో బిడ్డ పుడతాడు, శిశువు పుడతాడు, ఆ బిడ్డకి మరి మరి యేసు అని పేరు పెట్టండి, అయితే ఆ బిడ్డ సర్వోన్నతుని కుమారుడు అనబడినని అనగానే ఆమె ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో జకర్యా ఎలిజబెతుల దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెతు మరి కొండసీమలో, మరి అక్కడ యోధా ప్రదేశంలోని కొండసీమల్లో ఉంటున్నారు వారి కాపురము. అక్కడికి వెళ్ళి మరి ఎలిజబెత్కు వందనములు అని చెప్పేసింది అనమాట. ఎలిజబెత్కు వందనములు చేశాను. ఎలిజబెత్ మరి యొక్క ఎలిజబెత్ మరియ యొక్క వచనములను వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. 6 నెలల ముందే ఉన్నాడు యోహాను మరి ఎలిజబెత్ గర్భంలో. ఇప్పుడు ఈమె 6 నెలల తర్వాత ఈమె మరియ గర్భం ధరిస్తుంది. కనుక ఈమె ఎప్పుడైతే ఆ శుభవచనం చెప్పగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు యోహానంట గంతులు వేసేసాడంట. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను ఎలిజబెత్ అంటే పరిశుద్ధాత్మతో నింపబడింది, బిగ్గరగా కేకలు వేసిందంట. ఏమని? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పనగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. యెహోవా ప్రభు ఆమెకు చేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్త్రీలో నువ్వు ఆస్వాదించబడిన దానివి ఎలిజబెత్ దీవిస్తుందామని. ఎలిజబెత్తులో గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయగానే ఎలిజబెత్ దీవిస్తా ఉంది, చూడండి మరి మరియను దీవిస్తా ఉంది. స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానివు, నీ గర్భఫలమును ఆస్వాదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసాను. 6 నెలల ముందున్న ఆ గర్భంలో యోహానంట గంతులు వేశాడంట ఆ శిశువు. కనుక ప్రభు అంటే యెహోవా ఆమెకు చేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలయను. అప్పుడు మరియ ఇట్లా నేను మరి కూడా ఏమంటుందో చూడండి. నా ప్రాణము యెహోవాను ఘనపరచుచున్నది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. ఆయన సేవకురాలను గనక నేను ఆమె దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆ ప్రభు అంటే యెహోవా, యెహోవా అంటే దేవుడు, ఆయన యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలందరూ. ఆమెను పూజ చేయటం కాదు, ఆమెను దేవతను చేయటం కాదు, మరియా దేవత పూజలు చేసుకోవటానికి కాదు, ఆమె యెహోవా సేవకురాలు గనక ఆమెను ప్రేమించి దేవుడు తన కుమారుని పరిశుద్ధాత్మతో ఆమె గర్భంలోకి బిడ్డను పంపించాడు. అతను అంతేగాని ఆమె దేవతగా ఆమెను మరి ఆరాధించడం కానీ ఆమెను పూజించడం కానీ చేయకూడదు. అది అక్రమం అనమాట. దేవుడు ఒక్కడే, ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సిన దేవుడు ఒక్కడే, స్తుతింపదగిన వాడు దేవుడు ఒక్కడే, యెహోవాయే. కనుక నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. రక్షకుడు, రక్షణ యెహోవాదే, రక్షణ యెహోవాదే. కీర్తనల గ్రంథములు మీరు చదువుకోండి. మరి రక్షణ యెహోవాదే. కనుక ఆ రక్షణ మరి మరియమ్మని రక్షించాడు. మరియమ్మని దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె త్రోవలో నడుచుకోవటానికి సహాయం చేశాడు. ఆయన విధులు కట్టడలో ఆజ్ఞ ప్రకారం మరియమ్మని జరిగిస్తా ఉంది. జకర్యా ఎలిజబెతులు కూడా చక్కగా ఆ క్రమం ప్రకారం నడుచుకున్నారు. అందుకనే వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారు ఎంతో ధన్యులయ్యారు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, అన్ని తరముల వారు ధన్యురాలు, దేవుని దాసురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పుకోవాలి. కానీ ఆమెను ఆరాధించటం, ఆమెను దేవతగా చేయటం తప్పు. ఎందుకంటే దేవుని కోపం వస్తుంది, దేవతగా చేయకూడదు. ఆమె పరిశుద్ధురాలు, ఆయన యందు భయభక్తులు కలిగిన స్త్రీ.
చెప్పు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేస్తాను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము, యెహోవా నామము పరిశుద్ధము. ఆయనకు ఈ లోకములో భార్యలు భర్తలు ఉన్నట్టుగా మరి ఆయనకు భార్యలు లేరు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సృష్టికర్త ఒక్కడే. ఆయనే మరి సృష్టిని పుట్టించిన వాడు. ఆయన కుమారుడు కూడా పరిశుద్ధుడే, ఆయనకు కూడా వివాహం లేదు. పరిశుద్ధ గర్భంలోని మరీ గర్భంలో నుంచి పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకని మన అందరి పాప నిమిత్తము ఆ పరిశుద్ధుడు సిలువైబట్టుకు దేవుడే ఆయనను అప్పగించాడు. ఇక్కడ ఒక మాట చదువుకుందాం చూడండి, 56వ వచనంలో కూడా. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉంది, పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 3 నెలలు ఉందంట ఎలిజబెత్ దగ్గర మరియా. తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఎలిజబెత్ కుమారుని ముందే కనింది 6 నెలలు. యేసు ప్రభు 6 నెలల తర్వాత మరి గర్భంలోకి వచ్చాడు. అప్పుడు యెహోవా ఆమె మీద కనికరమించను. అప్పుడు యెహోవా అంటే ప్రభు ఆమె మీద కనికరించను, యెహోవా ఆమె మీద కనికరించను అని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది. దేవుడు నీ గర్భాన్ని ముట్టాడు, ఇది ఈ వృద్ధాప్యంలో నీకు మాకు బిడ్డని ఇస్తున్నానని చెప్పి నీకు ఎంతో చక్కగా నిన్ను లోక నిందను తొలగించాడు దేవుడు. నువ్వు ధన్యురాలు అని ఆమెను కూడా ఇరుగు పొరుగు బంధువులందరూ కూడా మరి ఆమెతో కూడా సంతోషించారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 66వ వచనం మనం చదువుకుందాం. ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునని వాటిని మనసులో ఉంచుకునేది. ఈ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ, ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడనని మరి ప్రభు హస్తము, యెహోవా హస్తము వారి మీద ఉన్నదని ప్రేమ దేవుని బిడ్డలారా అతనికి తోడై ఉండెను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను కనుక ఆ సంగతులను గురించి వినని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునా అని వాటిని మనసులో ఉంచుకునేది. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. ప్రభు అయిన ఇజ్రాయేలీ దేవుడు, ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన ఇజ్రాయేలీ దేవుడు, మరి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా దేవుని స్తుతింపబడినగాక. ఇజ్రాయేల్ దేవుడు స్తుతింపబడినగాక, ప్రభు అయిన దేవుడు స్తుతింపబడినగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. దర్శనాలు ఇచ్చి విమోచన కలుగు చేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా తన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడినగాక, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడినగాక. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చేశాడు, వారికి విమోచన కలుగు చేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అంటే మనల్ని రక్షించడానికి రక్షణ శృంగమును అనగా తన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ కలుగు చేశాడు. మనకు శత్రువులు ఉన్నారు, ఇంకా 2 ఉన్నారు, ఐగుప్తీయులు, అశూరీయులు. ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు యూదుల్లో పుట్టాడు యేసు ప్రభు. కనుక దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నేమో మనం జకర్యా ఎలిజబెత్తులు అక్కడ యోహానుతో మాట్లాడాడు. యేసుక్రీస్తు జననము దగ్గర మనం చదువుకున్నాం మత్తయి సువార్తలో. కనుక అక్కడ యోహానుతో మాట్లాడాడు, ఆమెను చేర్చుకో, ఆమె పరిశుద్ధ వాళ్ళ గర్భం ధరించిందంట. ఆయన ఆలోచిస్తున్నాడు, ఇది ఎలా జరుగుతుంది, నాకు ప్రదానం చేయబడింది కదా, ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు గబ్రియేలు దేవుని దూత వచ్చి దేవుని యొక్క మరి ఆ దూత మరి యెహోవా మరి యోసేపుతో మాట్లాడింది. ఇక్కడ ఎలిజబెత్తుతోనూ మరి మరియముతోనూ మాట్లాడారు. కనుక మరి మనకు రక్షణ శృంగమును దేవుడు యూదా గోత్రంలో నుంచి మనకు రక్షణ శృంగాన్ని బయలుపరిచారు. దేవుడైన యెహోవా అంటే పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో ఏమని చెప్పుకుంటున్నారు? ప్రభువు, పెద్ద ప్రభువు. లావక్షరాలతో రాయబడి ఉంటే ఆయన యెహోవా అని మనం చక్కగా చదువుకోవాలి. అంటే ఆయన నామాన్ని ఉచ్చరించడానికి మనకు అర్హత లేదు. అర్హత లేని వారుగా ఉన్నాం కనుక తన కుమారుడైన క్రీస్తుని లోకాన్ని పంపించాడు పాపులమైన మన దగ్గరికి. కనుక పాపులమైన మన దగ్గరికి పంపించాడు కనుక మనము
లోకరక్షకుడైన యేసుక్రీస్తు యందు మనం భయభక్తులు కలిగి యేసుక్రీస్తు చూపించిన మార్గములలో మనం నడుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడవాలి. జకర్యా ఎలిజబెతులు యెహోవా సేవకులు, మరియమ్మ యోసేపులు యెహోవా సేవకులు. కనుక వాళ్ళ గర్భంలో నుంచి మరి మరియమ్మ జకర్యా ఎలిజబెతుల గర్భంలో నుంచి యోహాను వచ్చాడు. 6 నెలల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు లోకరక్షకుడు. ఈ లోకరక్షకుడు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన బోధ ప్రకారము, ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, ఆయన చూపించిన మార్గాల్లో మనం నడుచుకున్నట్లయితే, అప్పుడు తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాడో తెలుసుకున్నట్లయితే, అప్పుడు మనం కూడా నిత్య జీవముకు వారసులం అవుతాం. కనుక కొత్త నిబంధనలో ఆయనే ఏనుకొచ్చాడు, ఆయనే కుమారుడుగా వచ్చాడు అని చెప్పకూడదు. ఆయన కుమారుడుగా రావటానికి ఆయన ఏమన్నా మరి డబుల్ ఫోటో కాదు. ఆయన మార్చుకోడు, వేషాలు మార్చుకునేవాడు కాదు. రకరకాలుగా ఈయన ఆయన అంటానికి అనకూడదు. త్రియేక దేవుడు అని కూడా అనకూడదు. ఒక్క దేవుడే, ఆయనే అద్వితీయుడు. ఒక్క కుమారుడే ఆయన క్రమం అంతా నెరవేర్చి ఆయన పనంతా తుదముట్టించాడు. మన పాపం నిమిత్తం సిలువలో కూడా మరణించుటకు దేవుడే తన కుమారుని మరి మరి బలియాగం చేశాడు. కనుక నీవు నేను మనందరం కూడా తండ్రిని కుమారుని ఎరిగి నిత్యజీవమునకు వారసులగినట్లుగా తండ్రిని కుమారుని ఎరిగి లోకమును జయించిన వారిగా మనం సిద్ధపడదాం. అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్.